గురుగారు యొక్క స్కూల్కి వెళ్ళే పిల్లలు, అది మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఎలా వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళే మగ పిల్లలు ఎలా వెళ్ళాలి అని అంటే ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండ్ టిపికల్ ఆన్సర్. దీన్ని జీర్ణించుకోక తప్పదు. మిడిమిడి జ్ఞానంతో కామెంట్స్ పెట్టకండి. ప్రాక్టికల్గా అయ్యప్ప మాల వేసుకుంటే ఏం చేయాలి, నల్లబట్టలు వేసుకోవాలన్నా లేదా, అలాగే స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి. దానికి ఒప్పుకుంటేనే మీరు మాల వేసుకోండి, లేకపోతే మాల వేసుకోకండి. మేము మాల వేసుకుంటే స్కూల్కి నల్లబట్టలు వేసుకోకుండా యూనిఫామ్ వేసుకోమంటున్నారు అని ఆ స్కూల్ ముందర కాలేజీ ముందర ధర్నాలు చేసి మీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఆ ఆర్గనైజేషన్ ఇబ్బంది పెట్టి మిగతా పిల్లల్ని చదువు లేకుండా చేయకండి. ఈ ఒక మాల వేసుకునే పాప కానీ బాబు కానీ స్కూల్కి వెళితే ఆ నల్ల బట్టలతో మంచిగా బొట్లు మాలలంతా బయట వేసుకొని బొట్లంతా అలా పెట్టుకొని వెళితే ఆ యొక్క స్కూల్లో ఉద్యోగం చేసే స్త్రీలు వారి యొక్క ఋతుచక్రంతో ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళని చూసి అయ్యో సాక్షాత్ అయ్యప్ప అని చెప్పి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. వీళ్ళు ఒక్కళ్ళు దూరంగా వెళ్ళడం వల్ల ఈ ఒక్క స్వామి వల్ల ఎంటైర్ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. సో ఆ మేనేజ్మెంట్కి ఆ చదువుకోవాలి వచ్చిన పిల్లలకందరికీ ఒక స్వామి వల్ల మిగతా వాళ్ళకందరికీ చదువు అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీక్ష మీకోసమే కానీ స్కూల్కో కాలేజ్కో కాదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్, అయ్యప్ప శబరిమలకి వెళ్ళేటప్పుడు ఎలా అయ్యప్ప యూనిఫామో స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్ ఖచ్చితంగా వేసుకుంటేనే దీక్ష తీసుకోండి, లేకపోతే తీసుకెళ్ళకండి. కాలేజీకి వెళ్ళిన వాళ్ళైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా దీక్ష మీకోసమే కానీ కాలేజ్ అనేది కాస్త ఎక్స్క్యూజ్ అవ్వచ్చండి. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఆల్మోస్ట్ జాగ్రత్త పడతారు కాబట్టి స్కూల్లోనే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మదర్ లవ్ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం ఆడవాళ్ళు టీచర్స్గా ఫ్యాకల్టీస్ ఉంటారు కాబట్టి స్కూల్కి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిద్దాం. స్కూల్ నియమ నిబంధనలకి ఉల్లంఘన లేకుండా దీక్ష తీసుకుంటే తీసుకోండి, లేదా పిల్లలకి మాలలు వేయకండి. మీరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు, ఆధ్యాత్మికం చెడగొడుతున్నారు, ఇవన్నీ కామెంట్స్ అంతా పెట్టకండి, ఉపయోగమే లేదు. మీ బుర్రకు ఆలోచించండి. మీ పిల్లల్ని మీరు మాల వేసుకుంటే నల్ల బట్టలు వేసుకోవాలని అనుకుంటున్నారా లేదా? ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక సంతకం పెట్టుంటారు, మేము స్కూల్ మేనేజ్మెంట్ యొక్క అధికారాలను మించి మేము ఏ విధమైన ప్రవర్తన చేయమని మీరు సంతకం పెట్టి టీసీ ఇచ్చారు అక్కడ. కాబట్టి ఆ పద్ధతి ఆ స్కూల్కి ఎంత విలువ ఉందో మీ దీక్షకు కూడా అంతే విలువ ఉంది. కాబట్టి దీక్షకి ఇచ్చే విలువే స్కూల్కి కూడా ఇవ్వండి. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారికి తండ్రి ఎవరు, తల్లి ఎవరు? అయ్యప్ప స్వామి వారికి సాక్షాత్ పరమేశ్వరుడు, మహావిష్ణువు అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అయినటువంటి మోహిని స్వామివారి యొక్క తల్లిదండ్రులు. మరి స్వామివారిని కలియుగంలో పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు? స్వామివారిని పద్దల రాజుగా ఉన్నటువంటి ఆ రాజు పెంచాడు. కాబట్టి ఎలా రాజుకు దొరికాడు? గోరాడవిలో బాలునిగా సర్పము నీడలో తవలింప వేటకు వచ్చిన బాలునకు రాజునకు పసిబాలునిగా కనిపింప. ఆ రాజు పందల రాజు వేటకు వెళ్తుండగా పంపానదీ తీరంలో స్వామివారు ఆ యొక్క సర్పము నీడలో ఉన్నారు. తీసుకువెళ్ళి ఆ భార్యకు ఇచ్చాడు. వాళ్ళకి పిల్లలు లేరు, పెంచుకుందాము శివ ప్రసాదమని. అతని పేరు రాజరాజవర్మ. స్వామివారి యొక్క తండ్రి పేరు రాజశేఖర పాండ్యుడు రాజరాజవర్మ. ఆ అమ్మవారి పేరు, పెంచిన అమ్మ పేరు ఆర్యాంబాళ్. తల్లిదండ్రుల యొక్క పేరు, పెంచిన తల్లిదండ్రులు వీరు, జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు వారు. ధరించకూడని అయ్యప్ప స్వామి దీక్ష ఎప్పుడెప్పుడు ధరించకూడదు, ఎప్పుడప్పుడు దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉందా అని అంటే, తల్లిదండ్రులు మరణిస్తే 1 year వరకు ధరించకూడదండి. భార్య చనిపోతే కూడా 1 year వరకు ధరించకూడదు. కూడా పుట్టిన వాళ్ళు, దాయాదులు వాళ్ళందరూ కూడాను చనిపోతేనే వాళ్ళకి 48 రోజులు ధరించకూడదు. ఇంట్లో ఏమైనా పురుడు వస్తే 11 రోజుల వరకు ధరించకూడదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆఖరికి ఫ్రెండ్ చనిపోయినా మాల ఇప్పి వాడి యొక్క దుఃఖం కార్యక్రమంలో పాల్గొని తర్వాత వచ్చి మళ్ళీ కంటిన్యూగా మొదటి రోజు నుంచి మళ్ళీ దీక్ష తీసుకోవాలి. చనిపోయిన వాడిని ఇప్పుడు చూడకపోతే ఎప్పుడు చూడలేం కాబట్టి దీక్ష విరమించడంలో తప్పు లేదు, దీక్ష వేసుకోకూడదు కూడా ఇలాంటి సమయాల్లో. మాలాధారణ చేసినప్పుడు పడి పూజలు చేయాలా గురువుగారు? తప్పకుండా చెయ్యాలా. మాకంత స్తోమత ఉంటుంది ఉండదు. మరి దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయంటే, మాలాధారణ చేసేటప్పుడు మనం ఇంట్లో 10 మందిని పిలిచి భోజనం పెట్టినా కూడా అది పడి పూజ కింద లెక్క అండి.
పడిపూజ అంటే ఏదో హంగామా ఆర్భాటంగా చేసుకునేది కాదు. అవకాశం ఉన్నవాళ్ళు 10 మంది చూడాలి, 10 మంది ఆనందం పొందాలని ఆర్భాటంగా చేయడంలో తప్పలేదు. మనమందరం వెళ్ళి ఆ అద్భుతాన్ని చూడొచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు పడిపూజ చేయండి, లేదా ఒక 11 మందికైనా పిలిచి ఇంట్లో భోజనం, లేదా ఆఖరికి ఒకే ఒక కన్యస్వామికైనా పిలిచి భోజనం పెట్టండి. స్వామియే శరణమయ్యప్ప అని చెప్పండి. అయ్యప్ప ఆనందపడతాడు. అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటే ఉపవాస నియమాలు ఏంది, స్వామి నేను ఈ 40 రోజులు భోజనం చేయనండి అని ఒక వైరాగ్యంగా చెప్తాడు. సాక్షాత్ అయ్యప్ప నీ మెడ మీదకి వచ్చేసాడు కదా, ఆయన పస్తు పెడతావా? మిగతా రోజుల మట్టుకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అన్ని రకాల చెత్త వేసి బాడీ నాశనం చేస్తావు. ఆయన ఉన్నప్పుడైనా సాత్వికమైనటువంటి ఆహారమైనా కొంచెమైన ఆహారం తినాలి, కానీ అతిగా తినకూడదు. సాత్వికమైనటువంటి ఆహారం, కూరగాయలు, పండ్లు, భోజనాలు, కొంత అల్పాహారం, ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ బ్రహ్మచర్యం పోతుందండి దానివల్ల. ఆయిల్ ఫుడ్స్ ఆపేసేయండి. అమ్మలారా, ఈ భోజనం పెట్టేటప్పుడు అందరికీ ప్రార్థన చేస్తున్నారు, టీవీ చూస్తున్నటువంటి స్వాముల యొక్క తల్లులు, అమ్మ స్వాములు, మాలిక పెడతారు. అందరూ అయ్యప్ప మా ఇంటికి వచ్చారు, 18 రకాలు పెట్టాలి, 20 రకాలు పెట్టాలి. మీ కోరికలంతా అయ్యప్పల మీద పెట్టి వాళ్ళ యొక్క దీక్షని భంగం చెయ్యకండి. దయచేసి సింపుల్గా సాత్విక ఆహారం పెట్టండి. మధ్యాహ్నము మాల వేసుకున్న వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోవచ్చా అని అంటే ఆలోచించుకోండి. అయ్యప్ప స్వామి ఏమన్నారు, నువ్వు చేసే వృత్తిని ఒంటికి 1 గంట సేపు చేస్తే అది నీ ఇంటికి 2 గంటల సేపు చేస్తే నీ దీక్ష యాత్రకని చెప్పారు. కాబట్టి అలసట ఎక్కడి నుంచి వస్తుందండి? పని చేయండి, త్వరగా పడుకోండి, రాత్రి నిద్ర ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం నిద్ర ఏందండి మరి ఘోరంగాను.